హలో గైస్, ఈ వీడియోలో మనం కాగ్నిజెంట్ బిల్డింగ్ 20 ఎక్కడుందో చూద్దాం. నా ప్రీవియస్ వీడియో మీరు ఒకసారి చూడకపోతే ట్రై చేయండి. కాగ్నిజెంట్ 12A ఆఫీస్ అనేది మీకు క్లియర్గా చూపించాను. అండ్ మైండ్ స్పేస్ ఎంట్రీ నుంచి వెళ్ళి ఎగ్జిట్ విప్రో ఐబీఎం ఆఫీస్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చూడండి. ఇప్పుడైతే మనం బిల్డింగ్ 20 ఎక్కడుందో చూద్దాం. ఫ్రెషర్స్ చాలామందికి బిల్డింగ్ 20 అనేది ఆఫ్లైన్ ఆన్బోర్డింగ్ ఇస్తున్నారు. సో లెట్స్ గో. ఇక్కడ మీరు ఇప్పుడైతే మెట్రో బ్రిడ్జ్ చూసారు కదా, ఇక్కడ మీరు మైండ్ స్పేస్ దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే మెట్రో బ్రిడ్జ్ ఉంటుంది, అది ఎక్కేయండి. ఎక్కిన తర్వాత స్ట్రైట్గా వచ్చేయండి. మీకు రైట్ సైడ్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ అనేది మీకు లాంగ్ వాక్ లాగా ఉంటుంది. రైట్ సైడ్ తీసుకుంటే ఇలా లెఫ్ట్ నుంచి వచ్చినా రైట్ నుంచి వచ్చినా ఇక్కడ మనకి పాయింట్ అనేది ఒకటే ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి వెళ్ళి ఎవరైనా కిందికి దిగాల్సిందే. ఓకే, ఇప్పుడు ఇదే అది ప్లేస్. ఇలా మళ్ళీ స్ట్రైట్కి వెళ్తున్నాం మనం. నెక్స్ట్ యాజ్ యూజువల్గా ప్రీవియస్ వీడియోలో మనం ఎక్కడైతే చెక్ పాయింట్ దగ్గర దిగి 12A బిల్డింగ్ వెళ్ళామో, ఇప్పుడు సేమ్ అదే ప్లేస్ దగ్గరికి మనం మళ్ళీ వెళ్తున్నాం. 12A బిల్డింగ్ దగ్గరికి. 20 బిల్డింగ్ కూడా అక్కడే ఉంది. లెట్స్ సీ. ఇది ఏఎండి ఆఫీస్, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ కూడా ఒక ఏఎండి ఆఫీస్ ఉంది. ఇక్కడ బోర్డు చూసారు కదా, 10 to 11, 20 అని సంథింగ్. ఇప్పుడు ఇది చెక్ పాయింట్. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ లెఫ్ట్ సైడ్ ఉంది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను 12A బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు సేమ్ ఇదే రూట్. ఇక్కడే మనం సేమ్ రూట్ అన్నట్టు 12Aకి వెళ్ళే రూట్లోనే మనకి బిల్డింగ్ 20 ఉంటుంది. సేమ్ రూట్ ఫాలో అవ్వండి. చెక్ పాయింట్ వరకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. నౌ యూఆర్ రీచింగ్ ద చెక్ పాయింట్. చెక్ పోస్ట్, చెక్ స్టాప్ మీ ఇష్టం. చూసారు కదా, పెగా కాగ్నిజెంట్ ఆఫీస్, దట్ ఈస్ 12A బిల్డింగ్. ఓకే, లెఫ్ట్ సైడ్ 12A బిల్డింగ్ ఉంది. అంటే చెక్ పాయింట్ దిగడంతోనే స్ట్రైట్గా వెళ్తే చెక్ పాయింట్ తర్వాత ఉండే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బ్లాక్కే కాగ్నిజెంట్ ఆఫీస్. అది మన చెక్ పాయింట్. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో మనం లెఫ్ట్ సైడ్ వాక్ చేస్తాం, ఎందుకంటే 12A బిల్డింగ్కి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు మనం 20 బిల్డింగ్కి వెళ్తున్నాం. సో రైట్ సైడ్ నేను వాక్ చేస్తూ వచ్చాను. రైట్ సైడ్ ఉన్న రోడ్ ఇది. వీఆర్ గోయింగ్ టు ది బిల్డింగ్ 20. హియర్ వీ హ్యావ్ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ కూడా మనం ఆల్మోస్ట్ క్రాస్ చేసాం. ఇప్పుడు మనం 20 బిల్డింగ్ వస్తున్నాం. 20 బిల్డింగ్ దగ్గర ఐడి కార్డ్స్ సరిగా చూడట్లేరు. సో వేరే ఎస్కేప్. ఇప్పుడు చూస్తారు కదా, ఇక్కడ బిల్డింగ్ 20 అని రాస్తుంది. ఇది ఇక్కడ సెక్యూరిటీ దగ్గర ప్రాబ్లం అవుతుందని కెమెరా కూడా ఒకసారి ఆఫ్ చేశాను. అండ్ ఆఫీస్ లోపల కెమెరా ఆన్ చేయడం, వీడియో తీయడం అనేది చాలా రెస్ట్రిక్టెడ్. మనం టర్మినేట్ కూడా అవుతాం. చాలా రూల్స్ అయితే ఉన్నాయి. కానీ నేను మీకోసం రిస్క్ తీసుకొని కనీసం పిక్స్ అయినా అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను, మ్యాక్సిమం సెక్యూరిటీ వాళ్ళకి తెలియకుండా. సో గైస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈస్ అవర్ బిల్డింగ్ 20. ఇది 20 బిల్డింగ్. వీ విల్ సీ ద ఎంట్రీ ఆఫ్ 20 బిల్డింగ్. ఇది 20 బిల్డింగ్ ఎంట్రీ అన్నట్టు. వీఆర్ గోయింగ్ ఇన్ సైట్. చూసారు కదా, స్ట్రైట్ వెళ్తే లిఫ్ట్ ఉంటుంది. మనం లిఫ్ట్ ఎక్కేసి 7th ఫ్లోర్కి వెళ్తున్నాం. హోమ్ గాయస్, మనం ఫైనల్గా ఆఫీస్ లోపలికి వచ్చేసాం. ఇది లిఫ్ట్ ఎక్కాల్సిన ప్లేస్. ఎక్కడికి వెళ్ళాలన్నా లిఫ్ట్లోనే వెళ్ళాలి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ సీసీటీవీ ఫుటేజ్. ఇట్ ఈస్ సీసీటీవీ కంట్రోల్. ప్రతి చోట్లో ఏసీ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి. బీ కేర్ఫుల్. అండ్ ఇది ఆఫీస్. మన చైర్స్, క్యాబిన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. మీరు కెమెరాలో ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి ట్రై చేయకండి. బీ కేర్ఫుల్ గాయ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.